गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी। तुम्हारे साथ है देश को बचाओ, देश को बचाओ। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। संघर्ष करो, हम तुम्हारे साथ हैं। संघर्ष करो। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। स्टूडेंट पावर जिंदाबाद, डाउन डाउन मोदी, डाउन डाउन। ఢిల్లీలో జరిగినటువంటి ఘటన భారతదేశంలో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు భారత చరిత్రలో పట్టినే ఇంత పెద్ద నిరసన కార్యక్రమాన్ని మరి ఏదైతే స్టూడెంట్స్ చేశారో వాళ్ళ ధర్మం కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, మరి ఒక్క స్టూడెంటు మరియు 10th రాసినాక +2 అయిన తర్వాత నీట్ ఎగ్జామ్కి వాళ్ళు 8th క్లాస్ నుంచే వాళ్ళ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు స్టడీస్ మరి కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్క స్టూడెంట్ 5 ఏళ్ల పాటుగా కష్టపడి మరి ఎన్నో వేల రూపాయలు మన ఫీజు చెల్లించి మళ్ళీ ట్విట్టర్కి లక్షల రూపాయలు మళ్ళీ వాళ్ళ తండ్రి పెట్టి వాళ్ళకి చదివిస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వము మరియు 5 సార్లు మరి ఈ పేపర్ లీక్ అయింది. మరి 5 సార్లు లీక్ అయినప్పటికీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని పట్టించుకోకుండా, స్టూడెంట్స్ని పట్టించుకోకుండా, మరి ఎవరైతే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మరి 5 సార్లు మరి ఈ యొక్క లక్షలాది మంది 5 లక్షల స్టూడెంట్స్ మరి ఇలా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. కావున మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం టోటల్గా విఫలమైంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క యూత్కి, స్టూడెంట్స్కి మరి కోపం తెప్పించేలాగా ఈరోజు భారతదేశం నుంచి ప్రతి మూల నుంచి కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు న్యాయంగా మాకు ఏదైతే పేపర్ లీక్ అయిందో దాని గురించి మాకు న్యాయం జరగాలి, ఇట్లా 5 సార్లు అయిందని జంతర్ మంతర్ ఢిల్లీలో జంతర్ మంతర్ కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే మరి వాళ్ళ స్టూడెంట్స్ మీద కాల్పులు, టీర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ పేరెంట్స్ ఎంతో బాధపడి మరి రకరకాల ట్రైన్ల వేల మంది వస్తున్నారు. కావున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు నుంచి మరి స్టూడెంట్కి మద్దతుగా ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే మా యొక్క నాయకుడిని పోలీసు వాళ్ళు కింద ఎత్తేసి తొక్కి రక్తం చూడండి, పోస్టర్ చూడండి, రాహుల్ గాంధీ గారిని